వెళ్తుంది అంటే బేరింగ్ సీ నుండి వెళ్తుంది. మీకు అందరికీ తెలుసు తెలియకపోవచ్చు, మన రోజు కాలం టైం వచ్చేసి ఒక రోజుకి 86,164.09 సెకండ్స్. ఈ దేనితో లెక్కిస్తారంటే ఆటమిక్ క్లాక్తో అంచనా వేయడం జరుగుతుంది. 2021లో కండక్ట్ చేసినటువంటి ఒక స్టడీలో ఒక రోజు టైం 0.05 మిల్లీ సెకండ్స్ తగ్గింది అని సైంటిస్టులు డిసైడ్ చేయడం జరిగింది. ఒకటి మీరు ఇక్కడ చూడండి, ఒక స్కేటింగ్ పర్సన్ చేతులు చాచి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అతని స్పీడ్ తక్కువగా ఉంది. స్లోలీ అతని చేతులు దగ్గరికి తెస్తున్న కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంది. అంటే ఏంటి, టోటల్ మాస్ అంతా కూడా సెంటర్కి రావడం జరుగుతుంది, సెంటర్ పాయింట్. సో అప్పుడు సెంటర్కి రావడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. అలాగే భూమికి పోలార్ క్యాప్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి ఐస్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా టువర్డ్ ద సెంటర్ అంటే ఈక్వేటర్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఈక్వేటర్ బల్జింగ్ అంటారు. సో ఇప్పుడు ఈక్వేటర్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో అక్కడ సీ లెవెల్స్ రైజ్ అవుతాయి ఈక్వేటర్ దగ్గర. సో ఎప్పుడైతే ఈ సీ వాటర్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి సెంటర్ దగ్గర వచ్చి పడిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఎర్త్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఈ రకంగా స్పీడ్ పెరగడం వల్ల కాలంలో మార్పులు రావడం జరుగుతుంది. అలాగే ప్రకృతిలో వైపరీత్యాలు మీరు చాలా వరకు చూస్తూనే ఉన్నారు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.